ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన మా అతిథులందరికీ స్వాగతం. రాజ్ కందుకూరి గారు, వీరభద్రం సార్ ಹಾಗೂ సోహెల్ భయ్య అందరికీ వెల్కమ్. అండ్ ఈ సినిమాని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు తన భుజాల మీద మోసిన మా డైరెక్టర్ గారు చిన్మయ్ సార్ గారు అండ్ నా ప్రాణమిత్రుడు సింబా, వీళ్ళందరికీ కూడా కంగ్రాట్స్. అండ్ అవర్ హోల్ టీమ్, సునీల్ గారు డిఓపి గారు అండ్ అమిత్ సార్ గారు, భగీరథ్ గారు, మా ప్రొడ్యూసర్ నిఖిల్ సార్ అండ్ విఎఫ్ఎక్స్ మెయిన్ మణి గారు, అందరికీ వెల్కమ్ టు దిస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. డిసెంబర్ 19th అందరూ మన జిన్ మూవీని థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. రాజ్ గారు, వీరభద్రం సార్, సోహెల్ గారు, వెల్కమ్ అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ సపోర్ట్. సో జిన్ ట్రైలర్ చూశారు అని, ఇప్పుడు జిన్ అంటే ఏమి, సో చాలామందికి తెలియదు జిన్ అంటే ఏమి. జిన్ అంటే ఏమి, మంద, అప్పుడు దట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దే హ్యావ్. సో హిందూయిజంలే మోహిని, దయ్యాలు, భూతాలు, ప్రేతాలు ఎప్పుడు ఎలా ఉంటుందో, క్రిస్టియానిటీలే డ్రాకులా, వాంపైర్స్ నుంచి ఎలా ఉంటుందో, ముస్లిం కమ్యూనిటీలే భూతాలు, దయ్యాలు, ప్రేతాలకు జిన్ దేసే జిన్. సో హిందూయిజంలే మంత్రవాది, పూజారి ఎలా ఉంటుందో, క్రిస్టియానిటీలో పాద్రి, ఫాదర్ ఎలా ఉంటుందో, సో ముస్లిం కమ్యూనిటీలే మౌల్వి. సో జిన్ మూవీలో మౌల్వి రోల్ నా ప్లే చేశాను. సో చాలా వరకు ఒక పవర్ఫుల్ రోల్ వచ్చింది. డిసెంబర్ 19th థియేటర్లో రిలీజ్ అవుతుంది. అన్నీ సపోర్ట్ చేయండి. అండ్ ఆల్ మీడియా, press, please support. Because of you, through you we can reach the audience, and audience, we depend on you, and audience, we can reach audience and they can come to the theaters to watch the movie. So your support and your blessings are very much needed for the new team, kotta team ku. So thank you very much, support cheyandi. Thank you. ये स्टेज पर जो बड़े लोग हमारे साथ मिले हैं उनको सबके लिए नमस्कार. एक्चुअली तेलुगु मुझे थोड़ा कम आता है, इसलिए मैं हिंदी में फ्लुएंट हूँ, इसलिए हिंदी में बात करना चाहता हूँ. एक्चुअली ये सब्जेक्ट एक स्ट्राइक हुआ था हम लोगों को, तो बिल्ड करके बाद में मैं डायरेक्टर सर को एक्सप्लेन किया, तो ऐसे हमारा मूवी स्टोरी स्टार्ट हुआ. वेरी पॉजिटिव कैरेक्टर. ये मूवी करने के लिए हमको बहुत सारे कंटेंट्स कमी नहीं था, क्योंकि अभी हम एक जिन के ऊपर हम मूवी बनाते हैं तो उसके लिए हमको स्टडी वगैरह करके एक ब्यूटीफुल कॉन्सेप्ट रेडी होने के बाद, चलो बहुत सारे मूवीज़ देखे होंगे, उसमें जिन के बारे में लिटिल बिट थोड़ा 5 मिनट 10 मिनट ऐसा दिखाते हैं. एक्चुअली हम ट्राई कर रहे हैं कि एक नया वर्ल्ड है, उसका एक्चुअली एक वर्ल्ड है, तो वो दिखाने का कोशिश में हम आज ये मूवी बनाए. डिसम्बर 19 थिएटर में आ रहा है. प्लीज़ ऑल मीडिया पीपल्स एंड पूरे लोगों को मैं ये रिक्वेस्ट करना चाहता हूँ, प्लीज़ कम एंड वॉच इन थिएटर्स ओनली. ब्यूटीफुल सब्जेक्ट. हम इसका पूरा एक जिन का पूरा वर्ल्ड दिखाने का एक कोशिश में हम ये मूवी बनाए. एंड थैंक यू एंटायर टीम, एक्चुअली प्रोड्यूसर सर एंड डायरेक्टर सर, आई रियली थैंक टू यू. Because of you only this movie happens, and thank you all. Thank you so much. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ అండ్ వీరభద్ర సార్కి అండ్ రాజ్ కందుకూరి సార్కి థ్యాంక్ యూ సో మచ్. సో ఎక్కడో కన్నడ మూవీ, సో మన తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు పక్క రాష్ట్రం వచ్చినా లేకుంటే పక్క దేశం సినిమా వచ్చినా, మన సినిమా అయినా కూడా మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ముందుంటారు. సినిమా లవర్స్ అనమాట మన తెలుగు ఆడియన్స్ ఎప్పటికీ. సో బట్ కన్నడ కన్నడ కదా, అదే చెప్తున్నా. సో కన్నడ టీం అయినా తెలుగులో వచ్చి సినిమా చేసిర్రు, జిన్ అనే సినిమా. సో ఎప్పుడు హారర్ మూవీ అనేది ఎప్పుడు సేఫ్ గేమ్. ఎప్పుడన్నా మనం బుక్ మై షోలో చూస్తూ ఉంటే అరే ఏ సినిమాకి వెళ్దాం అని చెప్పేసి అని అన్నప్పుడు అరే హారర్ మూవీకి వెళ్దాము, థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది చూద్దాం అని చెప్పేసి అంటే వెళ్తూ ఉంటాం. సో జిన్ అనే ట్రైలర్ చూసిన, సో ఇట్స్ డీసెంట్, ప్రిటీ గుడ్, చాలా బాగుంది. అండ్ స్పూకీ వరల్డ్ అని చెప్పేసి పెట్టిరు కింద. ఒక లైక్ జిన్ అనేది ఏంటంటే బేసికల్లీ చాలా మందికి తెలీదు, జిన్ అనేది యాక్చువల్లీ
ఒక ముస్లిమ్స్లో జిన్ అని చెప్పేసి అని అంటారు. సో అదేంటంటే ఇట్స్ అ బ్యాడ్ జిన్ ఉంటుంది, గుడ్ జిన్ ఉంటుంది, 2 టైప్స్ ఆఫ్ జిన్ ఉంటాయి అన్నమాట. సో ఐ థింక్ దిస్ అ బ్యాడ్ జిన్ సినిమా. సో అందరు తప్పకుండా చూడాలి ఈ సినిమా. అండ్ డైరెక్టర్గా మన మన చిన్మయ్ రామ్ గారు డైరెక్టర్ గారు, అండ్ ప్రొడ్యూసర్ నిఖిల్ ఎన్ గౌడ. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. అండ్ మన తెలుగు సినిమా జిన్ కన్నడ వాళ్ళు వచ్చి తెలుగులో చేశారు. సో తప్పకుండా చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఇప్పుడే ట్రయల్ చూశాను, చాలా బాగుందండి, నిజంగా చాలా బాగా చేశారు. అంటే కన్నడలో నుంచి వచ్చినా తెలుగు అయినా ఏదైనా మనకి నచ్చిందంటే మార్నింగ్ షో నుంచి హౌస్ఫుల్ అయిపోతుంది. చూస్తున్నంతసేపు ఒక ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు హర్రర్ సినిమాలు అన్నీ సక్సెస్ అవుతున్నాయి, ఇది కూడా ఖచ్చితంగా ఆడుతుంది. చిన్మయ్ రామ్ చాలా బాగా తీశాడు, టెక్నీషియన్స్ అందరూ కూడా బాగా వర్కౌట్ చేశారు. ఇది ఈ నెల 19వ తారీఖు వస్తుంది, అంటే నెక్స్ట్ వీకే. తప్పకుండా థియేటర్లు అందరూ చూడండి. ఇక్కడ వచ్చేసిన రాజ్ కందుకూరి గారికి, అలాగే ఫ్రెండ్ సోహైల్ గారికి, మిత్రులకి అందరికీ నా నమస్కారం. ఈ సినిమా 19th వస్తుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి విచ్చేసిన ఆహుతులందరికీ స్వాగతం. జిన్ టైటిల్ డెఫినెట్లీ చాలా బాగుంది. సోహెల్ చెప్పినట్టు జిన్లో 2 రకాలు ఉంటాయి. దీన్ని ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ కావాలంటే ప్రయోగిస్తారని విన్నాను, నేను దాని గురించి స్టడీ చేశాను. ఇంతకు వీళ్ళు కాల్ చేసి రావాలని నేను రిక్వెస్ట్ చేసినప్పుడు అదేంటన్నది స్టడీ చేస్తే జిన్ గురించి నాకు తెలిసింది. సోహెల్ కరెక్ట్ చెప్పాడు అది. అయితే ఈ టైటిల్ చాలా బాగుంది. పర్టికులర్లీ హారర్ ఫిల్మ్స్కి రిస్క్ తక్కువ ఉంటుందని నేను ఫీల్ అయ్యేవాళ్ళు ఒకడిని. ఎందుకంటే మీరు కరెక్ట్గా కనుక భయపెట్టగలిగితే, కరెక్ట్గా ఎంగేజ్ చేయగలిగితే షూర్గా దీనికి బాగుంటుంది, మంచి రిజల్ట్ బాగుంటుందని నమ్ముతున్నాను నేను. పర్టికులర్లీ చిన్మయ్ రామ్ డైరెక్షన్ బాగున్నట్టు కనిపిస్తుంది, ఎందుకంటే ట్రైలర్ చూసిన దాంట్లో బాగుంది. అండ్ నిఖిల్ గౌడ మస్ట్ హ్యావ్ డన్ ఇన్వెస్టెడ్ గుడ్ అమౌంట్, బాగా చేసినట్టుంది. వీళ్ళిద్దరికీ ఎంటైర్ టీమ్కి మంచి లక్ కలిసి రావాలని, చాలా డబ్బు పేరు కూడా రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కన్నడ ఇండస్ట్రీ నుంచి ఇన్క్రెడిబుల్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్స్ మనం చూసాం. కన్నడ ఇండస్ట్రీ మన పొరుగు రాష్ట్రమే, మనకు చాలా కావాల్సిన వాళ్ళు. సౌత్ ఇండియా ఏంటి, నార్త్ ఇండియా ఏంటి, ఇండియా అంతా ఒకటే. ఫిలింకి దెర్ ఇస్ నో ఆ మధ్యలో ఆ బ్యారియర్ లేదు. గుడ్ ఫిలిం, నాట్ గుడ్ ఫిలిమే ఉంటాయి అంతే. ఇది ఖచ్చితంగా గుడ్ ఫిల్మ్ కేటగిరీలో పడుతుందని నేను కోరుకుంటున్నాను. విష్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ జిన్ ఆల్ ది బెస్ట్. అండ్ గట్టిగా ఎంకరేజ్ చేద్దాం. 19th కాంపిటీషన్ కూడా ఏం లేదు, ఎక్సెప్ట్ అవతార్ తప్పితే ఏం లేదు. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ మూవీ టు బి వాచ్డ్ ఇన్ థియేటర్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. ఇక్కడ వచ్చిన అన్ని మీడియా మిత్రులకి నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా ప్రొడ్యూసర్ నిఖిల్ సార్కి నేను థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త వాళ్ళకి ఎవరైనా డబ్బులు పెట్టాలి, ప్రొడ్యూస్ చేయాలంటే చాలా ఆలోచిస్తారు, ఎలా పెట్టాలి, ఎలాగా, ఏం చేస్తారని. బికాస్ ఆఫ్ నా ఒకే మాటకి వాళ్ళకి ఎంటైర్ స్టోరీ చెప్పినప్పుడు వాళ్ళకి అంత విజువల్ అవ్వట్లేదు. మీరు చేస్తారంటే నేను పెడతాను సార్, నాకేం ప్రాబ్లం లేదు అనేటప్పుడు థ్యాంక్ యూ సో మచ్ సార్, నా మీద నమ్మకం పెట్టి మీరు జిన్ మూవీకి ప్రొడ్యూస్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సాయి సతీష్ సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుగులో బ్యాక్ పన్ అంటే ఆయన అన్నికి ప్రమోషన్ కానీ సెన్సార్ కానీ అన్నికి నాకు హెల్ప్ చేసి నా డౌట్స్తో అన్నీ రాత్రులకు ఫోన్ చేస్తే కూడా లేచి నాతో మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. 19th మూవీ రిలీజ్ అవుతుంది. మేము ఎంత మాట్లాడినా కూడా, మేము ఎంత చెప్పినా కూడా మీరు వచ్చి మూవీ చూస్తేనే దానికి ఒక సక్సెస్. అందరూ 19th మూవీ రిలీజ్ అవుతా ఉంది. నేను ఒక మాటలో చెప్పాలంటే హెవీ హోప్, లో హోప్ అని నేను చెప్పాను. మీరు ఇచ్చిన డబ్బులకి నేను గ్యారంటీ ఇస్తానని చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అందరూ వచ్చినందుకు. 19th ఫిలిం రిలీజ్ అవుతుంది, అందరూ వచ్చి ఫిలిం చూడండి. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.